Dear students, this is your Dayakar master. This is not about my subject, mathematics. This is for all ABNPRR college students regarding university examinations. మనకి ఈ సెప్టెంబర్ 14th నుంచి ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్కి యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఉంటాయని షెడ్యూల్ వచ్చింది. అందుకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా మీకు ఎగ్జామ్స్ ఏమీ లేకుండా మిమ్మల్ని అందరినీ ఫైనల్ ఇయర్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్ని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్కి ప్రీవియస్ 5 సెమిస్టర్ మార్క్స్ బేస్ చేసుకొని పాస్ చేసి పంపించడానికి యూనివర్సిటీ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ చేసుకున్నాయి. కానీ యూజీసీ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు, బయటికి వెళ్ళే బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్కి అసలు డిగ్రీ ఎలా అవార్డ్ చేస్తాము వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎండ్ ఎగ్జామినేషన్, ఏ ఎండ్ ఎగ్జామినేషను పెట్టకుండా బయటికి వెళ్ళే స్టూడెంట్స్కి డిగ్రీ అవార్డ్ ఎలా చేస్తాము. డిగ్రీ నాట్ ఓన్లీ డిగ్రీ కదా, డిగ్రీకి అవార్డ్ చేయాలి. అలాగే ఫైనల్ ఇయర్ అది పీజీ స్టూడెంట్స్కి కూడా ఫైనల్ ఎండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, ఆల్ దిస్. అందువల్ల ఏంటంటే అవుట్ గోయింగ్ బ్యాచ్కి అంటే డిగ్రీ అవార్డ్ అయ్యే బ్యాచ్కి ఎండ్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయకుండా పంపించొద్దు, డిగ్రీ అవార్డు చేయొద్దు, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే అని యూజీసీ పట్టుబట్టింది. అందువల్ల గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి అన్నీ కూడా యూజీసీ నిర్ణయానికి తలగ్గాల్సి వచ్చింది. అలాగే 6 స్టేట్ల నుంచి ఫస్ట్ మహారాష్ట్ర స్టేట్ స్టూడెంట్స్, అలాగే మిగతా పంజాబ్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి దీని మీద ఇలాగ కరోనా ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాగ ఎండ్ ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు? కష్టం కదా, చాలా ఇబ్బందికర పరిస్థితి కదా. ఐఐటికి అలాంటి ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు. ఇలాంటిది ఆఫ్లైన్లో ఇంతమంది ఎన్మాస్గా వెళ్ళి స్టూడెంట్స్ సెంటర్లో రాయాలి కదా, ఇది ఎలాగా కుదురుతుంది, ఇది రిస్క్ కదా అని చెప్పి దీన్ని సవాల్ చేస్తూ యూజీసీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ సుప్రీంకోర్టులో కేసు దాదాపు 1 మంత్ నలిగి ఫైనల్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఎస్, పెట్టాల్సిందే. వీ సపోర్ట్ ద డెసిషన్ ఆఫ్ యూజీసీ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. బయటికి వెళ్ళిపోయే బ్యాచ్కి, డిగ్రీ అవార్డు చేసే బ్యాచ్కి ఖచ్చితంగా ఒక ఎండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డిగ్రీ అవార్డు చేయాలి, అలా లేకుండా ఇవ్వడానికి లేదు అని చెప్పారు. అందువల్ల మీకు కుదరకపోతే కొన్ని యూనివర్సిటీస్, మిగతా యూనివర్సిటీస్కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మిగతా యూనివర్సిటీకి అంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, యూజీసీ చెప్పినట్టు ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే. కానీ మీకు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, ఇమీడియట్గా మీరు సెప్టెంబర్ నెలలో ఒకవేళ కండక్ట్ చేయలేకపోతే ఆస్క్ దెమ్, యూజీసీ వాళ్ళని అడిగి టైం తీసుకొని అక్టోబర్లో కండక్ట్ చేయండి. బట్ కండక్ట్ చేయడం మాత్రం మస్ట్, చేయాల్సిందే. ఎండ్ ఎగ్జామ్ ఒకటి పెట్టే డిగ్రీ కానీ పీజీ కానీ ఇలాగ ఎనీ డిగ్రీ అవార్డు చేయాలంటే ఎండ్ ఎగ్జామ్ మస్ట్ అని పెట్టింది. ఇంకెందుకు సెప్టెంబర్లో పెట్టినా సెప్టెంబర్ మిస్ అయితే అక్టోబర్లోనా ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకుండా అవార్డు చేయడానికి లేదు డిగ్రీ. అందువల్ల ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ డెసిషన్స్ తీసుకున్నాయి. మన ఆదికవినన్న యూనివర్సిటీ ఆల్రెడీ ఎప్పటికీ రెడీ చేసుకున్నట్టుంది టైం టేబుల్, షెడ్యూల్. సో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పిన వెంటనే ఆ రోజు ఈవినింగే టైం టేబుల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అది ఎలాగండి, ఫస్ట్ ఫైనల్ ఇయర్స్కి 14th సెప్టెంబర్, ఈ మంత్ 14th నుంచి ఒక 10 days పాటు ఫైనల్ ఇయర్స్కి, తర్వాత 4th సెమ్, 2nd సెమ్ బ్యాక్లాగ్స్ కండక్ట్ చేసేలాగా ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి డీటెయిల్డ్ టైం టేబుల్ ఇచ్చేసి. అయితే నేను ఎందుకు ఇవాళ మీకు ఈ వీడియో చేసి మాట్లాడాల్సి వస్తుందంటే, చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్ జరగలేదు, సెకండ్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్ జరగలేదు అంటే 2nd సెమ్ జరగలేదు, 4th సెమ్ జరగలేదు, అవి జరుగుతాయా లేదా? సరే, జరగలేదు. మరి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అని టైం టేబుల్లో 4th సెమిస్టర్, 2nd సెమిస్టర్ కూడా ఉంది. మరి అవి ఏంటి, మేము రాయాలా వద్దా
ఇలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇది ఎగ్జామినేషన్ విషయం కదా, గబుక్కని ఎలా పడితే అలాగే తేలిగ్గా చెప్పేయకూడదు. చెప్తే మీరు దట్ కెరీర్కి సంబంధించిన విషయం. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి ఇవన్నీ ఎగ్జామ్ చేసుకొని క్లారిఫై చేసుకొని చెప్పాలి. నేను కొంతమంది నాకు ఫోన్ చేస్తే చెప్పాను, కొంతమంది మాస్టర్లు ఫోన్ చేశారు. సో ఈ వీడియో ద్వారా ఈ విషయమై క్లియర్ కట్గా మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ పెట్టమని చెప్పాను, ఫార్వర్డ్ చేశాం. సో ఇది కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి 6th సెమిస్టర్ ఎగ్జామ్ మనకి ఈవెన్ సెమిస్టర్స్ జరగాలి మన మార్చిలో. 2nd, 4th and 6th ఈవెన్ సెమిస్టర్స్ జరగాల్సింది మార్చిలో. మార్చి 31st జరగాల్సింది డ్యూ టు కరోనా పోస్ట్పోన్ అయిపోయింది. అయితే 6th సెమిస్టర్ ఎవరండి? ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ 6th సెమిస్టర్ రాయాలి. సో 6th సెమిస్టర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ 6th సెమిస్టర్ ఏంటది? రెగ్యులర్ ఎగ్జామ్, అది నాట్ సప్లిమెంటరీ. 6th సెమిస్టర్ వాళ్ళు ఖచ్చితంగా ఆ రెగ్యులర్ ఎగ్జామ్ని రాయాలి. అంటే 6th సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలి. ఎవరు? 2017 అడ్మిటెడ్ బ్యాచ్, దట్ మీన్స్ ప్రజెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్. మొన్న మార్చిలో ఫైనల్ ఇయర్స్ రాయాల్సిన వాళ్ళు, 6th సెమ్ రాయాల్సిన వాళ్ళు, అది వాళ్ళ రెగ్యులర్ ఎగ్జామ్. సో అది ఖచ్చితంగా రాయాలి అని వచ్చింది. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. 6th సెమిస్టర్లో అంటే ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల స్టూడెంట్స్ని ఎక్కువ డెన్స్డ్గా అవ్వకుండా, ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా డివైడ్ చేయడం కోసం ఏం చేశారంటే 6th సెమ్ ఎగ్జామే, ఫైనల్ ఇయర్ వాళ్ళకి 6th సెమ్ ఎగ్జామే, బీఎస్సీ వాళ్ళకి సైన్స్ గ్రూప్స్కి మార్నింగ్ సెషను, ఆర్ట్స్ గ్రూప్ బీకామ్ బీఏకి ఆఫ్టర్నూన్ సెషను పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మనకి ఫైనల్ ఇయర్ అంటే ఏదో ఒక టైం స్లాట్, సెకండ్ ఇయర్ అంటే ఒక టైం స్లాట్. దిస్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ వల్ల అదే ఫైనల్ ఇయర్ని, అదే 6th సెమిస్టర్ వాళ్ళని డివైడ్ చేయాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? అందువల్ల యూ హ్యావ్ టు నోట్ దిస్ క్లియర్లీ. ఫర్ సైన్స్ స్టూడెంట్స్ మార్నింగ్ సెషన్, ఫర్ ద సేమ్ 6th సెమిస్టర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ 2 to 5. సో మార్నింగ్ సెషన్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, ఆఫ్టర్నూన్ సెషన్ ఫర్ ఆర్ట్స్ స్టూడెంట్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అనగానే ఎప్పుడా మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ అనుకుంటాం. వీళ్ళు బీఎస్సీ వాళ్ళు ఆఫ్టర్నూన్కి కానీ, ఈ ఆర్ట్స్ వాళ్ళు మార్నింగ్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్యాజువల్ గోయింగ్లో ఉంటుంటాయి. నేను బయట కాలేజీ నుంచి మన కాలేజీలో సెంటర్లో రాస్తుంటారు, అసలు టైం టేబుల్ చూసుకోరు, ఎగ్జామ్ డేట్స్ మిస్ అయిపోతుంటారు. అందువల్ల క్లియర్లీ నోట్ దిస్ అండ్ టెల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దిస్ క్లియర్లీ. ఓకే, 6th సెమిస్టర్ ఈ అవుట్ గోయింగ్ బ్యాచ్ బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు రెగ్యులర్ ఎగ్జాము మార్చిలో రాయకుండా ఉండిపోయిన ఎగ్జాము, మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ రెగ్యులర్ ఎగ్జామ్ మీరు రాయాలి. 6th సెమిస్టర్ వాళ్ళు బీఎస్సీ మార్నింగ్, బీకామ్ ఆఫ్టర్నూన్ యూ మస్ట్ రైట్. ఓకే, అయితే ఈ 6th సెమిస్టరు ఇప్పుడు ఫైనల్ అవుట్ గోయింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో అంటే 2nd సెమిస్టరు, 4th సెమిస్టరు బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఉంటాయి. అంటే ఒక 30 to 40% ఉండకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా. మరి వీడు ఇది ఫైనల్ ఇయర్ రెగ్యులర్ రాస్తాడు, 6th సెమ్ పాస్ అవుతాడు, బట్ బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి, యూజ్ లేదు కదా. అందువల్ల ఫర్ ద అవుట్ గోయింగ్ బ్యాచ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఏం చేశారంటే వాళ్ళకి 4th సెమ్లో కానీ 2nd సెమ్లో కానీ ఎగ్జామ్స్ ఉంటే అవి కూడా రాసుకోవాలి. అంటే బ్యాక్లాగ్స్, 4th సెమిస్టర్ బ్యాక్లాగ్, 2nd సెమిస్టర్ బ్యాక్లాగ్. అంటే మనకి 2nd సెమిస్టర్లో 4th సెమిస్టర్లో ఏమైనా ఉండిపోతే సబ్జెక్ట్స్ 6th సెమిస్టర్ రాసేసి అవి కూడా రాసేసుకుంటే యూ కెన్ గెట్ యువర్ డిగ్రీ. మరి ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఫస్ట్ సెమిస్టర్లో 3rd సెమిస్టర్లో మాకు ఉండిపోయినాయండి, లేకపోతే 5th సెమిస్టర్లో ఉండిపోయినాయి. యు ఆర్ రైటింగ్ 6th సెమిస్టర్, వాట్ అబౌట్ 135 ఇది ఈవెన్ సెమిస్టర్ సీజన్, మేము మార్చిలో జరగాల్సింది పోస్ట్పోన్ అయ్యి. సో ఆర్ట్ సెమిస్టర్ 135 అంటే తర్వాత యూ హ్యావ్ టు వెయిట్. అంటే 5 సెమిస్టర్ పాస్ అయ్యి ఇది ఒకటి రాసుకుంటే అయిపోయేవాళ్ళు, లేదా 4th సెమ్ 2nd సెమ్లో ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే ఇవన్నీ రాసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ యూ మస్ట్ రైట్ ఇట్. 2nd సెమిస్టర్లో మీకు ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే ఈ బ్యాచ్ వాళ్ళకి అవి రాసుకోండి. 135 ఉంటే వెయిట్ చేయాల్సిందే, నాట్ నౌ. ఓకే, అదండి ప్రజెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ రెగ్యులర్ 6th సెమ్ రాసుకోవాలి,
ఫోర్త్ సెమ్ సెకండ్ సెమ్ మీరు కట్టే ఉంటారు, మీకు సబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా మనం కట్టే ఉంటారు ఫీజు మార్చికి. అందువల్ల ఆ ఫీజు కట్టిన వాళ్ళు రాయాల్సిందే బ్యాక్లాగ్స్. సో రెగ్యులర్ ఎగ్జామ్ బ్యాక్లాగ్స్ రాస్తేనే మీకు పాస్ అయ్యి డిగ్రీ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ అబౌట్ అవుట్ గోయింగ్ బ్యాచ్. క్లియర్? నౌ 2018 admitted batch. 2018 admitted batch means they are just promoted from second year to final year. అంటే మీకు ఇంకా మార్క్ లిస్టులు అవి ఇవ్వలేదు, ప్రిపరేషన్లో ఉన్నాయి అంటే మిమ్మల్ని ప్రమోట్ చేసేస్తున్నారు. సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ ప్రమోట్ చేశారు. ఫైనల్ ఇయర్ ప్రమోట్ చేశారు కాబట్టి ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్ క్లాసెస్ మీరు వింటున్నారు. యు ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ప్రీవియస్లీ జస్ట్ నౌ యూ హ్యావ్ ప్రమోటెడ్ టు final year and you are writing 5th semester. What about your regular exam of 4th semester? Second year end లో మీరు 4th semester ఎగ్జామ్ రాయాలి కదా, రాయక్కర్లేదు, మీరు ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అయిపోతారు. మీకు ఒకవేళ బ్యాక్లాగ్ సెకండ్ సెమిస్టర్ ఉండుంటే యూ నీడ్ నాట్ రైట్, రాయక్కర్లేదు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలని, ఇప్పుడు మేము ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నామో అంటే 5th సెమిస్టర్ వాళ్ళు, 3rd సెమిస్టర్ వాళ్ళు, అంటే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ ప్రమోట్ అయిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వినేవాళ్ళు రాయక్కర్లేదు. మీరు రెగ్యులర్ ఎగ్జామ్ 4th సెమ్లో రాయవలసింది మీరు రాయాల మార్చిలో. ఇప్పుడు మీకు కండక్ట్ చేయట్లా రెగ్యులర్ వాళ్ళకి. యూ విల్ బి ప్రమోటెడ్ టు 3rd ఇయర్. అందువల్ల హ్యాపీగా 5th సెమిస్టరు ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్ నీట్గా ఫాలో అయిపోండి. రెగ్యులర్ రాయక్కర్లేదు. ఒకవేళ మీకు 4th సెమిస్టర్ మీరు మిస్ అయ్యారు, రాయలేదు రెగ్యులర్, మీకు సెకండ్ సెమిస్టర్లో ఏమైనా బ్యాక్లాగ్ ఉంది, రాయక్కర్లేదు. ఇప్పుడు మీరు రాయక్కర్లా అంటే దాని అర్థం మీకు సెకండ్ సెమ్లో బ్యాక్లాగ్ ఉన్న ఈ 4th సెమ్ మీరు రెగ్యులర్ ఎగ్జామ్ సెకండ్ సెమ్లో మీరు కట్టుంటారుగా బ్యాక్లాగ్స్ ఉంటుంటే అవి కూడా పాస్ అయినట్టే దాని అర్థం. క్లియర్గా నెమ్మదిగా అన్నీ మార్కులు వస్తాయి. ఇది కంగారు పడుతుంది. అందువల్ల 4th సెమ్ స్కిప్ అయిపోయి ఇప్పుడు 3rd ఇయర్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాక్లాగ్స్ ఉన్నా రాయక్కర్లేదు, ఆ రెగ్యులర్ ఎగ్జామ్ రాయక్కర్లేదు. నెక్స్ట్, ఇప్పుడు జస్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు కదా, 2019 అడ్మిటెడ్ బ్యాచ్. 2019 అడ్మిటెడ్ బ్యాచ్ అంటే జస్ట్ సెకండ్ ఇయర్లోకి వచ్చారు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్కి వచ్చారు కాబట్టి 3rd సెమిస్టర్ వింటున్నారు పాఠాలు. మరి వీళ్ళు ఏం రాయాలి? రెగ్యులర్ ఎగ్జామ్ సెకండ్ సెమిస్టర్ ఒకటే రాయాలి. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, మార్చిలో సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రాయాలి. నో, యూ నీడ్ నాట్ రైట్, యు ఆర్ సింప్లీ ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్. అందువల్ల 3rd సెమిస్టర్ క్లాస్ వింటున్నారు. ఇంకా దీనికి వీళ్ళకి సప్లిమెంటరీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఇంకా బ్యాక్లాగ్ ఏముంటుంది? ఇది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి రెగ్యులర్, బ్యాక్లాగ్ ఏముంటుంది? ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. కానీ ఫస్ట్ సెమిస్టర్ 135 సెమిస్టర్స్ ఇప్పుడు కాదు కదా ఎగ్జామ్స్. అందువల్ల వీళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన మీరు 3rd సెమిస్టర్ క్లాసులు ఉంటున్నా సెకండ్ ఇయర్కి వచ్చిన మీరు ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు. అంటే సెకండ్ సెమిస్టర్ మార్చిలో రాయాల్సింది ఇప్పుడు పోస్ట్పోన్ అయినా ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి రాయక్కర్లేదు. ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు ఎలాగ జరగదు. ఓకే, అదండి. ఏంటి మీరు ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్టిల్ ఈ 17 అడ్మిటెడ్ బ్యాచ్ ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్కి హాల్ టికెట్లో 17 మన కాలేజ్ కోడ్ 346 అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది మీ రిజిస్టర్ నెంబర్. అదే గుర్తు 17 అంటే నేను డాష్ పెట్టాను 346 17 346. దట్ ఈస్ ద 2017 అడ్మిటెడ్ బ్యాచ్. ఫర్ దిస్ 18 346 అలా స్టార్ట్ అవుతుంది రిజిస్టర్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్. ఫర్ ది స్టూడెంట్స్ 19 346. సో 346 is our college code. సో ఈ 2018లో అడ్మిట్ అయిన బ్యాచ్కి హాల్ టికెట్ నెంబర్ 18346తో స్టార్ట్ అవుతుంది. 19లో అడ్మిట్ అయిన బ్యాచ్కి 19346. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ జస్ట్ కంప్లీట్ చేశారు, వీళ్ళు రాయక్కర్లేదు, బ్యాక్లాగ్ ఉన్న రాయక్కర్లేదు. వీళ్ళకి బ్యాక్లాగ్ ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఇప్పుడు జరగవు. వీళ్ళకి సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఉన్న రాయక్కర్లేదు. సో ఆన్లైన్ క్లాసులు వినేవాళ్ళు కంఫర్టబుల్గా ఆన్లైన్ క్లాసెస్ వినేసండి, ఎగ్జామినేషన్ టెన్షన్స్ వదిలేయండి. అవుట్ గోయింగ్ బ్యాచ్ మాత్రం రాయాల్సిందే. వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్ 6th సెమ్ ఎగ్జామ్ రాయాలి, 4th సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటే రాయాలి, సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటే రాయాలి. ఖచ్చితంగా అన్నీ రాసుకుంటారు. ఒకవేళ ఇవి లేకపోతే వాళ్ళు ఫైనల్ ఇయర్ జస్ట్ రెగ్యులర్ రాసుకొని వదిలేస్తారు. 135 ఉంటే వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకోరు ఎవరంటే సూపర్ సీనియర్స్, మొన్న అవుట్ గోయింగ్ బ్యాచ్ కాకుండా 15లో అడ్మిట్ అయిన వాళ్ళు, 16లో అడ్మిట్ అయిన వాళ్ళు.
అంటే అవుట్ గోయింగ్ బ్యాచ్కి సీనియర్స్, సూపర్ సీనియర్స్. వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయారు కదా, రెగ్యులర్ ఎగ్జామ్ కాదు వాళ్ళకి, వాళ్ళు సప్లిమెంటరీ క్యాండిడేట్స్ లెక్క కదా. అందువల్ల వాళ్ళకి బ్యాక్లాగ్స్, 6th సెమ్ బ్యాక్లాగ్ ఉన్నా, 4th సెమ్ బ్యాక్లాగ్ ఉన్నా, 2nd సెమ్ బ్యాక్లాగ్ ఉన్నా, దే హ్యావ్ టు రైట్ ఆల్ దోస్ బ్యాక్లాగ్స్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ దెమ్ టు క్లియర్ ఆల్ దీస్ బ్యాక్లాగ్స్. 135 అంటే తర్వాత ఇంకో 6 months తర్వాత, 3 months తర్వాత యూనివర్సిటీ వాడు ఎప్పుడు పెడితే అప్పుడు రాయాలి. ఓకే, అందువల్ల అవుట్ గోయింగ్ బ్యాచ్కి రెగ్యులర్ 6th సెమ్ రాయాలి, బ్యాక్లాగ్స్ 4th, 2nd సెమ్లో ఉంటే రాయాలి. ఆన్లైన్ క్లాసులు ఉండేవాళ్ళు ఏమీ రాయక్కర్లేదు, బీ హ్యాపీ, రైట్. సూపర్ సీనియర్స్ అవుట్ గోయింగ్ అక్కడ సూపర్ సీనియర్స్ ఉంటే బ్యాక్లాగ్స్ ఉంటే రాసుకోమని చెప్పండి. ఏమంటే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ.